హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మహాశివరాత్రి. మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియో చూసి ఫాలో అయ్యే అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, ఎందుకంటే చాలా గౌరవప్రదంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేనేం పెద్ద హంగామా పూజలు కూడా ఏం చేయలేదండి, జస్ట్ దీపారాధన చేశాను. కాకపోతే రేపైతే అభిషేకం చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే రేపటి వరకు మధ్యాహ్నం వరకు కూడా ఉందంట ముహూర్తము. ఎటువంటి ఉపవాసాలు కూడా చేయట్లేదు, ఫుల్గా లాగించాను. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది బాగా, అందుకని మనం ఏ ఉపవాసాలు కూడా పెట్టుకోలేదు. సో ఇప్పుడు నిన్న మొన్న అందుకేనండి చేయలేకపోయిన కారణం కూడా బాగా అసలు వాయిస్ రాలేదు. దానివల్ల నేను వీడియో చేయలేకపోతే నిజంగా నా కోసం ఇంతమంది ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారో మన ఛానల్లో అనిపించింది. ఎందుకంటే తగ్గిందా అండి అంటే నేమ్స్ వద్దు, కానీ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా నాకు మెసేజ్ చేసి నా హెల్త్ గురించి అడుగుతున్నందుకు వెరీ 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి చక్కగా మన యంగ్స్టర్స్ కానించి ఎవరైనా వేసుకునేటట్టుగా చక్కగా షిఫాన్స్ అనమాట. రింకిల్ షిఫాన్లో మనకి ఎప్పుడు ప్లెయిన్ వస్తాయి అండ్ చిన్న జరీ బార్డర్ ఏదో ఒకటి వస్తుంటాయి కదా. ఈరోజు వచ్చేసి చక్కగా లైట్ వెయిట్లో చక్కగా స్టైలిష్గా అండ్ పైతాని స్టైల్లో మీకు సిల్వర్ అనమాట, అంటే సిల్వర్ జరీ బార్డర్ జూమ్ చేసి చూపించాను కదా. ఇది మీనాకారి బుటీస్ లాగా వచ్చేసేసి ఇట్లా వస్తుంది అనమాట. చక్కగా చిన్న బార్డర్, మళ్ళీ బుట్టి కూడా వస్తుంది చక్కగా. బుట్టీలో కూడా మన మీనాకారి బుట్టి కూడా వస్తుంది. చాలా స్టైల్గా, చాలా ఇట్లా ఫాలోయింగ్ అనమాట. స్లిమ్గా కూడా కనిపిస్తాము. అండ్ షిఫాన్స్ అంటే మనకు కొంచెం స్లిమ్గా కనిపించి ఫాలోయింగ్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళందరికీ హాయిగా ఉంటుంది అనమాట. స్టెప్స్ కూడా ఎక్కువ వచ్చాయి. శారీ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అనమాట. పళ్ళు కూడా మనకి చక్కగా రిచ్గా వచ్చేస్తుంది. ఇది ఎక్కడ మీకు గుచ్చుకోవటం అట్లా ఉంటుందండి. ఇది కూడా ప్యూర్ సిల్వర్ జరీ అనమాట. ప్యూర్ అంటే మరీ వెండి కాదులేండి, సిల్వర్ జరీ. ఓకే, చక్కగా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు, ఇదనమాట. ఓకే, శారీ స్టార్ట్ చేద్దాం అనమాట. ఇంత లైట్ వెయిట్లో హాయిగా ఉండే శారీ, చక్కగా రింకిల్ షిఫాన్ శారీస్లో పైతాని బోర్డర్స్ అనమాట. అంటే చిన్న పైతాని స్టైల్ బోర్డర్ అనమాట. అండ్ పార్టీ వేర్గా వేసుకెళ్ళొచ్చు. మనకి వ్రతం ఫంక్షన్కి, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అట్లా ఏదైనా చిన్న ఫంక్షన్కి వేసుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది. అండ్ మనం సన్నగా కూడా కనిపిస్తాం. అండ్ కలర్ఫుల్గా ఏంటంటే పేస్టల్ షేడ్ కాదు ఇవి అని, కొంచెం బ్రైట్ కలర్స్ అనమాట. నీట్గా మనకి ఫోటోషూట్కైనా బాగుంటుంది అనమాట. ఇది చూసారా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పర్పుల్ కలర్. ఇదేమో బ్రింజల్ కలర్, ఇది పర్పుల్ కలర్. ఇది కూడా అవైలబుల్లోనే ఉంది, చూపించేస్తాను. ఇది వచ్చేసి బుట్టి అనమాట. చక్కగా బుట్టి ఒకసారి అట్లా కిందకి అలా పెట్టి ఇక్కడ చూపించు బోర్డర్. అప్పుడు మీకు క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, అది అంతే. అది బోర్డర్ అనమాట, చాలా బాగుంటుంది. ఫ్లవర్ బుట్టి కూడా చక్కగా మీనాకారి బుట్టితో వస్తుంది. శారీ అయితే ఇది పర్పుల్ కలర్ అనమాట. మీకు లెంత్ సరిపోతుందండి. ఇది చాలా స్టైల్గా, హాయిగా, నిజంగా చాలా స్టైలిష్గా ఉంది శారీస్ అయితే మాత్రం. అండ్ పళ్ళులో కూడా చక్కగా మనకి మీనాకారి పళ్ళు వచ్చేస్తుంది. చూసారా, అంటే మీనాకారి బుట్టీస్కి అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ చూపిద్దాం. బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్కి బార్డర్ ఇస్తానండి. ఇదిగోండి ప్యూర్ రింకిల్ షిఫాన్ అనమాట. క్లాత్ చూసుకోండి ఇక్కడ, ఇది క్లాత్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4490 రూపీస్. 4490 రూపీస్. చాలా లైట్ వెయిట్లో హాయిగా ఉంటుంది. మన వాష్ఫుల్ అంటారు. మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే, జాగ్రత్తగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, లేదంటే డ్రై క్లీనింగ్ అయితే మాత్రం ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్. ఇక రెడ్ కలర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి, చక్కగా ఉంటుంది కదా. మంచి రెడ్ కలర్ అనమాట. దీనికి నేను ఇట్లా ఇంకా ఇలా బాగుంది అని వేసానండి. ఎవరి ఇష్టం వాళ్ళకి. మీ దగ్గర బ్లౌజ్ కనుక రెడీగా ఉంటే ఇలా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ వైట్ మీద ఇలా కలంకారీ డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి చిప్ వర్క్తో ఇలా ఉంటే కనుక రెడీగా ఉంటే వేసుకోండి, లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు సెల్ఫే ఎక్కువ బాగుంటుంది. మంచి రెడ్ కలర్ అనమాట. చక్కగా ఉంది బూటీ స్టైలు. చక్కగా కింద పైన చిన్న బార్డర్తో నీట్గా ఉంది. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మీకు సేమ్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 4490 రూపీస్. ఇవన్నీ కూడా మీకు 6500 రూపీస్ని మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్. యాక్చువల్గా నేను ఇది కడదాం అనుకున్నా ఈరోజు, కానీ మళ్ళీ ఎక్కువ పింకులు వేస్తూనే ఉంటా కదా అని చెప్పి మళ్ళీ ఇది అనిపించి ఇది కట్టేసాను. చూసారా, అసలు మా రాణి పింక్ అంటేనే హైలైట్ పీస్. ఎంత హాయిగా ఉంటుందంటే, అంటే హాయిగా అంటే కాదు, సారీ
కొంచెం మనకి కోల్డ్లో ఏం మాట్లాడుతామో కూడా తెలియట్లేదు. హాయిగా అంటే ఐ మీన్ పార్టీ వేర్ శారీస్గా చక్కగా మనకి రిచ్గా కనిపిస్తాము. అండ్ ఫోటోషూట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ బ్రైట్గా కూడా కనిపిస్తాయి. రాణి పింక్ చూసారు, ఇలా పెడితేనే మీకు చాలా స్టైల్గా కనిపిస్తాం. అంటే బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బ్రైట్ కదా, ఇది పిచ్చి బ్రైట్ అనుకోదు, మంచి రాణి పింక్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ చూసారా, మీకు హ్యాండ్ కూడా ఈ బార్డర్ చేస్తారు. ఎటువంటి వర్క్ వద్దండి. ఇది కనుక మీరు ఇలా హై నెక్స్ కానీ ఏదైనా మీకు నచ్చిన నెక్స్ వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఓకే, రాణి పింక్ శారీ కాస్ట్ వచ్చేసి 3000. చూసారా, నిజంగా మర్చిపోతున్నాను. అంటే మనం ఇంకా తేరుకోలేము అనమాట. మన వీడియోస్కి మళ్ళీ అలవాటు పడితే కానీ మళ్ళీ మనం అలర్ట్గా ఉంటాము. ఒక 2 days అయిపోయిందా, 3 days అయిందా, 2 days అనుకుంటే కదా. సో 4490 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసేసి మీకు ఇది కూడా శారీ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు లెహంగాకైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే లంగా ఓణి సెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంది కిట్టీస్ కూడా వెళ్తున్నారండి. మన థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే మన బెడ్కి ఆనుకొని పొడగము, మనకి అన్నీ వెళ్ళేవి వెళ్తానే ఉంటాము. 50లో నాకు గిఫ్ట్ వచ్చిన ప్లాంట్ తీసుకురా ఒకసారి బయట. ఇది చూసారా, మంచి రెడ్ కలర్ అనమాట. బెనారస్ క్రేప్ అనమాట. దీన్ని చాలామంది బెన్నీ చిలుక అంటారు, సెమీ బెన్నీ అంటారు, ఏమోనండి ఇవన్నీ నేను చెప్పను. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మీకు బెనారస్ ఐటమ్ అనమాట, క్రేప్ అనమాట. ఓకే, చూడండి లైట్ వెయిట్, హాయిగా ఉంటుంది, వెయిట్ రాదు. నిజం చెప్తున్నాను. ఇది నాకు చిన్న సలహా అనమాట. ఒక పాప కుట్టించుకుంది కూడా ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఉంది కదా, చక్కగా పైతాని స్టైల్స్, ఆ వర్క్ కూడా నీట్గా వచ్చిందండి, చక్కగా వచ్చిందనమాట. ఇది మంచి మెరూన్ కలరు, దానికి వచ్చేసి ఏంటంటే హాఫ్ క్రీమ్. అదే ఓకే, మాకు పూజలు జరుగుతున్నాయండి. అది హాఫ్ వైట్ అనమాట. హాఫ్ వైట్ మీద ఇదంతా కూడా పైతాని బోర్డర్. మీకు చూడండి, ఇదంతా కూడా పైతాని బోర్డర్. చక్కగా జూమ్ చేసి చూపించాము నీట్గా, కింద బోర్డర్ వరకు జూమ్ చేసి చూపించాను చక్కగా. ఇది పళ్ళు కూడా వచ్చేస్తుంది అనమాట. నేను ఒక సలహా ఏంటంటే, మీకు ఒక క్రాప్ టాప్ కింద అయితే కనుక చక్కగా ఇదంతా ఫుల్ వేసేసుకొని యోక్ పార్ట్ కింద ఇది కూడా వేసేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. లేదు మాకు లెహంగాకి కావాలి అంటే లంగావణి సెట్ కింద కావాలి అంటే ఇది లెహంగా కింద వాడుకొని బ్లౌజ్ హ్యాండ్స్కి వేసేసుకుని ఆ బాడీ వచ్చేసి ఎలాగో మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారు. లేదు అంటే మెరూన్ కలర్ కొంచెం రాపట్టు ఒక 60 meters తీసుకున్నాను, 60 centimeters 60 centimeters బాడీకి కలర్ వేసేసి హ్యాండ్స్కి వేసేసారంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, నా ఐడియా ఏంటంటే, డబల్ షేడ్ బోడీ కనుక మనం డై చేయించుకున్నామంటే అసలు చెప్పే పని లేదండి. అంత చక్కగా ఉంటుంది ఈ శారీ. మీకు అంత చక్కగా క్రాప్ టాప్కి బాగుంటుంది అండ్ లెహంగాకి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. నేను చాలామందికి ఐడియా ఇచ్చాను. ఒక ఇద్దరు వెళ్ళి స్టిచ్ కూడా చేసుకున్న దగ్గర పిక్ లేదు, లేకపోతే చూపించేదాన్ని మీకు. సూపర్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్ అనమాట. 3990. చక్కగా పైతాని మంచి కలర్ కాంబినేషన్స్. చక్కగా ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఓణి ఎలా సెట్ చేయాలి, మంచి మెరూన్ రెడ్ అండ్ క్రీము డబల్ షేడ్ ఓణి కనుక టై చేయించుకున్నామంటే ఆ ఓణి ఒక్కదానికే కాదు, మనం వేరే దేనికైనా సరే గాగ్రాకైనా వాడుకోవచ్చు, క్రాప్ టాప్ వాడుకోవచ్చు, లెహంగా ఇంకొక దానికి వాడుకోవచ్చు అనమాట. సో చక్కగా, లేదంటే క్రాప్ టాప్ అనుకోండి, ఇది ఒక పార్ట్ కింద వాడచ్చు, ఇదంతా ఫుల్ లెంత్, సూపర్గా ఉంటుంది. జస్ట్ చెప్పాను, మీకు నచ్చితేనే సలహా పాటించండి, లేకపోతే లేదు. బెనారస్ ప్యూర్ క్రేప్ అనమాట. బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది శారీ కింద. అయితే శారీ కింద కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్. ఇది కూడా వేయండి పిల్లలకి, ఇంత బాగుంటుంది అసలు. మంచి రాణి పింక్ అనమాట. ఆ ఓణీలోనే అందం ఉంటుంది, లేదంటే క్రాప్ టాప్లోనే అందం ఉంటుంది. ఒక పార్ట్ కింద అది బాగుంటుంది కదా. మంచి రాణి పింక్ అండ్ కలర్ ఎంత బాగుంది నిజంగా. మన పార్టీకైనా తీసుకోండి, లైట్ వెయిట్ ఉందండి, హాయిగా ఉంది. చక్కగా రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ అంటే పూజలకి వెళ్ళా బాగుంటుంది. రాణి పింక్ విత్ పళ్ళు. అసలు మీకు ఎక్కడ పళ్ళు కూడా రిచ్ అట్లా మందం లేకుండా అట్లా ఉందన్నమాట. ఇదిగోండి, చక్కగా లైట్ వెయిట్ అనమాట, పైతాని. ఇది బ్లౌజ్. మంచి రాణి పింక్ అండి. శారీ కాస్ట్ వచ్చేసి 3990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్, మ్యాంగో గ్రీన్. ఇది మ్యాంగో గ్రీన్కి చాలా బాగుంటుంది. ప్లాంట్ చూడండి,
చూసారు, ఇది కనుక ఓన్లీ సెట్ చేసుకుని వేసుకోండి. అబ్బబ్బబ్బా ఏముంటారండి, ఒక మ్యారేజ్కి సెట్ చేసుకుని వేసుకొని వెళ్ళిపోండి. ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు ఆ కంచి పట్టులు ఆ పట్టు ఓణీలు ఎన్ని ఎందుకండి, ఇలా ఫ్యాన్సీ వేర్గా ఉంటుంది, స్టైలిష్గా కూడా కనపడతాం. పిల్లలు ఎలాగో ఓణీలు అంటే ఓ స్టెప్పులు ఏం పెట్టరు కదా, వాళ్ళు ఏదో షిఫాన్స్ జార్జెస్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి కనుక సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మంచి గ్రీన్ కలర్కి క్రీమ్ కలర్ అనమాట, పైతాని బార్డర్, పళ్ళు కూడా ఫుల్ పైతాని వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్. అండ్ శారీకైనా కూడా చాలా బాగుంటుంది. ఎందుకు ఇవి ఓన్లీ లెహెంగాస్ అని చెప్తున్నారు అనుకోవద్దు. ఐ మీన్ నేను జస్ట్ పిల్లలకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చెప్పారనమాట. అండ్ శారీ కూడా చక్కగా అంటే మనకి ఫుల్ ఆపోజిట్, అంటే ఒక మంచి రాణి పింక్కి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా క్రీమ్ వస్తుంది, పళ్ళు క్రీమ్ వస్తుంది. కాబట్టి ఊహించుకోండి ఎంత బాగుంటే కట్టుకుంటే కూడా సూపర్ అనమాట. ఫస్ట్ టైం నా కిట్టీలో గేమ్స్లో ఫస్ట్ మా ఫ్రెండ్ ఇచ్చింది. గేమ్లో నేను గెలుచుకుంటే నాకు ఈ ప్లాంట్ గిఫ్ట్గా, ఏది గొంతు బాగోకుండా కూడా వెళ్ళిపోయాను, గేమ్లో వచ్చిందనమాట. థ్యాంక్ యూ, నేను చెప్పొద్దు అని చెప్పింది. ఓకే, అంటే నాకు గేమ్లో కిట్టీకి వెళ్ళాను అనుకోండి, హౌసీలో మాత్రం మనీ వస్తాయి, కానీ గేమ్స్లో నేను ఎప్పుడు గెలుచుకోను అనమాట. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం అనమాట. సో ప్లాంట్ చాలా బాగుంది కదా, ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇదిగో రాజలక్ష్మి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, థ్యాంక్ యూ సురేఖ్, కానీ నువ్వు చెప్పొద్దన్నా నేను పేరు చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు మష్రూ సిల్క్ అని చెప్పేసి 20,000 అబవ్ పైన ఉంటుంది కదా, అది ప్యూర్ ఎలా ఉంటుందో దానికి తోడుగా దానికి ఈక్వల్గా అంత మంచి హైలైట్ శారీ అనమాట. చక్కగా ఇది చూడండి, పైతాని మీకు వీటిల్లోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా వస్తున్నాయి. ఇది నిజంగా సెకండ్ అనమాట. ఫస్ట్ అంటే 20,000 అబవ్ సారీ, సెకండ్ అనమాట. అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ ఇది హ్యాండ్లూమ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. చక్కగా మష్రూ సిల్క్లో ఎంత వెయిట్ రాదు. అంతకుముందు వచ్చిన శారీస్కి వెయిట్ వచ్చాయన్నమాట, అది థర్డ్ పార్టీ అనమాట. ఇది వచ్చేసి వెయిట్ రాకుండా చాలా స్టైల్గా, మష్రూ అంటేనే సాటిన్ సిల్క్ కదా, చాలా బాగుంటుంది. కింద పైతాని మాత్రం చక్కగా ఒకసారి జూమ్ చేసి చూపించాలి. కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్, మీకు పికాక్ కానీ ఏదైనా కూడా యాంటిక్ జరీతో చాలా స్టైల్గా ఉంటుంది అనమాట. ఓకే, పైన వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది. ఓకే, పళ్ళు అస్సలు వెయిట్ రాదండి, ఇది నిజంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పోయినసారన్నా వెయిట్ వచ్చినాయి, కానీ ఈసారి వెయిట్ రాకుండా తీసుకొచ్చాను అనమాట. పళ్ళులో కూడా చక్కగా పైదాని స్టైల్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఏముందండి, ఇదిగోండి. మళ్ళీ బోర్డర్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్కి. బ్లౌజ్కి బోర్డర్ కూడా వచ్చేస్తుంది. ఈ బార్డర్ వచ్చేస్తుందండి బ్లౌజ్కి, కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. బుట్టి కూడా వస్తుంది, చూసారా, సెల్ఫ్ బుట్టి ఉంది, మళ్ళీ జరీగు బుట్టి కూడా ఉంది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6,490 రూపీస్. ఎందుకంటే ఇది 8,500 శారీ, 6,490 రూపీస్. ఎందుకంటే లైట్ వెయిట్లో ఉంది, మష్రూ సిల్క్ ప్యూర్ హ్యాండ్లూమ్లో 100% చెప్తున్నాను. ఇది సెకండ్. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి మీకు 20,000 అబవ్ శారీ. ఇది నెక్స్ట్ శారీ అనమాట, మష్రూ సిల్క్లో ప్యూర్ హ్యాండ్లూమ్లోనే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి లెవెండర్ కలరు, చాలా మన పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు అండి. వెయిట్ ఉండదు, స్లిమ్గా కనిపిస్తాము, స్టైల్గా కూడా కనిపిస్తాము. ఇక చూసారా, లెవెండర్ కలర్కి మంచి పైతాని బోర్డరు. అండ్ మీకు వీవింగ్ చూడండి ఎంత బాగుందో, ఇలా ఉంచము. ఓకే, పళ్ళు సిల్వర్, యాంటిక్ సిల్వర్ జరీ అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ అనమాట, బుట్టి బ్లౌజ్. సారీ, 6,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంతా కూడా పౌడర్ బ్లూ అంటున్నారు. అదే పౌడర్ బ్లూ ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఎందుకంటే నిన్న కూడా ఎవరో పార్టీలో అనుకుంటా ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ పౌడర్ బ్లూ అంటే బాగా ట్రెండ్ అంతే కదా అని. అంటే పేస్టల్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది ట్రెండ్ అండి. చాలా బాగుంటుంది, ట్రెండీగా చాలా బాగుంటుంది. చాలా అంటే క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. పైతాన్ని నిజంగా వెయిట్ లేదు, శారీ వెయిట్లెస్లో మష్రూ సిల్క్ అనమాట, బాగుంటుంది. పళ్ళు అంటే బ్లౌజ్, శారీ పెట్టుకొని చూపిస్తాను ఒకసారి. కలర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్, ఇది ఆనియన్ పింక్ కన్నా కూడా పల్లపొడి కలర్లో కొంచెం లైట్ షేడ్. ఓకే, మీకు బోర్డర్ కూడా పెట్టుకుంటాను, ఇలా చూపించాము ఒకసారి. ఇది
చాలా స్టైల్గా చాలా బాగుంది. లైట్ వెయిట్ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు బుట్టి బ్లౌజ్ వస్తుంది అనమాట. జరీతోనే బుట్టి ఉంటుంది అండ్ సెల్ఫ్ ప్రింట్ కూడా బుట్టి ఉంటుంది అనమాట. ఇది పళ్ళపొడి కలర్లో కొంచెం లైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఇది ఆనియన్ పింక్ కాదు, రాణి పింక్ కాదు, కొంచెం పింక్ షేడ్ అనమాట. డీసెంట్గా ఉంటుంది. చాలాసార్లు చెప్పాను నా మ్యారేజ్ కలర్ శారీ ఇది బాగుంటుంది. ఈ కలర్ వేస్తే మన కలర్ తక్కువ ఉన్నా కలర్ ఎక్కువ ఉన్నా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. పైతాని అనమాట. ఈ వర్క్ చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉందో. అండ్ పికాక్ కూడా యాంటిక్ జరీతోనే, యాంటిక్ సిల్వర్ జరీతోనే. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మీరు ఎటువంటి వర్క్తో కూడా వెళ్ళే పర్లేదు అనమాట. నీట్గా ఉంటుంది శారీ అయితే మాత్రం చక్కగా. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490 రూపీస్ ఇది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490. ఓకే, అదే హెయిర్ ఎవరు కామెంట్ చేశారు, నాకు ఒక జోక్ అనమాట. ఇలా ముందుకంటే నాకు అలా బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. నాకు అనుకుంటా ఇలా అనుకోకూడదు అనుకుంటా, కానీ నా చెయ్యి ఇలాగే వెళ్ళిపోతుంది. అది మీరు తప్పుగా అనుకోవద్దు. ఎవరో కావిడే పాపం కామెంట్ చేశారు. సర్లేండి, కామెంట్స్ అనేది నార్మలే, కాకపోతే నాకు ఒక పెద్ద హ్యాబిట్, ఈ చెయ్యి ఎప్పుడు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా. మీకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్లో చాలా వరకు తగ్గింది. అయినా కూడా నేను నా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఒక హ్యాపీ న్యూస్ ఏంటో చెప్పనా, నన్ను చూడండి, ఆ వీడియో నన్ను కాదు, నా వీడియో చూడండి నిద్ర రాదని నేను పెట్టారు. ఆ మాటకి నేను ఫిదా అనమాట అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నా కోసం, నా హెల్త్ కోసం అడుగుతున్న వాళ్ళందరికీ, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.